పురాతనమైనటువంటి ఈ హెచ్ఎంఈ వారి గ్రామ్ఫోన్ రికార్డు గురించి మీతో పాలు పంచుకోవాలనే ఆశతో ఈ రికార్డు ప్లేయర్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. హిజ్ మాస్టర్స్ వాయిస్ అనే ఆనాటి రికార్డు ప్లేయర్ సంస్థ అమెరికాలోను ఇంగ్లాండ్లోనూ ప్రారంభించబడింది. 1890 సంవత్సరం నుంచి ఈ సంస్థ విస్తృత వ్యాపారాలు కొనసాగించింది. హెచ్ఎంఈ లోగోని రూపకల్పన చేసినటువంటి ఫ్రాన్సిస్ బరోడ్ అనే చిత్రకారుడి పెయింటింగు నిప్పర్ అనే కుక్క గ్రామ్ఫోన్లో తన యజమాని స్వరం ఆసక్తికరంగా తల ఒక పక్కకి వంచుకొని వినటం ఈ బొమ్మలోని ప్రధాన లక్షణం. అదే హిజ్ మాస్టర్స్ వాయిస్ లోగో. 1890 సంవత్సరంలో తను రూపొందించిన ఈ చిత్రాన్ని హెచ్ఎంవి కంపెనీ వారికి ఫ్రాన్సిస్ బరౌడ్ 100 పౌండ్లకి విక్రయించాడు. ఆనాటి ఆ 100 పౌండ్లు ఈనాడు సుమారు 16 లక్షల రూపాయలతో సమానము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హెచ్ఎంవి గ్రామ్ఫోన్ 1924 సంవత్సరం నాటిది. 1986లో అంటే ఈ గ్రామ్ఫోన్ తయారైన 62 సంవత్సరాల తరువాత మైసూరులో 3000 రూపాయలకు కొన్నాను. ఈ సంవత్సరానికి ఈ గ్రామ్ఫోన్ తయారు చేసి 100 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈనాడు మార్కెట్లో రకరకాల రికార్డు ప్లేయర్సు పురాతన రికార్డు ప్లేయర్స్ లాగానే అదే తరహాలో ఉండేలాగా తయారు చేసి విక్రయిస్తూ ఉన్నారు. నిజమైన పురాతన వస్తువుల విలువ మీకు తెలిసిందే. ఇప్పుడు మీరు వీక్షిస్తున్నటువంటి ఈ హెచ్ఎంవి 100 సంవత్సరాల పురాతన రికార్డు ప్లేయర్పై ప్లే చేస్తున్నటువంటి ఈ రికార్డు 1934 సంవత్సరం నాటిది. 90 సంవత్సరాల క్రితం కపిలవాయి రామనాథ శాస్త్రి అండ్ పార్టీ బెజవాడ వారి రామదాసు అనే రికార్డు పార్ట్ 1 ఇది. 1926 నుంచి 1939 వరకు ఇలాంటి పాత రికార్డులు సుమారు 40కి పైగా నా దగ్గర ఉన్నాయి. వీటిలో తమిళం, తెలుగు 2 భాషలలోనూ ఉన్నాయి. ఈ ఒరిజినల్ హెచ్ఎంఈ రికార్డు ప్లేయర్ ధర ఈనాడు మార్కెట్లో సుమారు 1,00,000 రూపాయల పైగా ఉంటుంది. ఇంతకన్నా అతి పురాతన వస్తువులు సేకరించిన మహానుభావులకు నమస్కారములు.